పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మత్తయి శుభవార్త 22వ అధ్యాయము 11 మరియు 12 వచనములు. అతిథులను చూచుటకు రాజు లోనికి వెళ్ళి వివాహ వస్త్రం లేని వారిని ఒకరిని చూచి, మిత్రమా, వివాహ వస్త్రం లేక నీవిచ్చుటకు ఎట్లు వచ్చితివి అని అతనిని ప్రశ్నించెను. అందుకు అతడు మౌనము వహించి ఉండెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సోదరి సోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, మీరందరూ బాగున్నారు అని నేను తలంచుచు ఈ క్రీస్తు సందేశం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానించే అంశం ఆధ్యాత్మిక వస్త్రములు. వస్త్రములు ప్రతి ఒక్కరికి కావాలి. ఎవరు కూడా వస్త్రము లేకుండా జీవించరు. ప్రతి వస్త్రములు కూడా మనలను చలి నుండి, ఎండ నుండి, క్రిమి కీటకముల నుండి మరియు అపాయముల నుండి కాపాడుటకు, మన శరీరాలను కాపాడుకొనుటకు మనము వస్త్రములను ధరిస్తూ ఉంటాం. మనం వేసుకునే బట్టలు మనకు గౌరవాన్ని ఇస్తాయి. మనం వేసుకునే బట్టలు మనకు అధికారాన్ని చూపిస్తాయి. మన శ్రేయస్సును, సమృద్ధిని చూపిస్తూ ఉంటాయి. మన అంతరంగం ఎట్లా ఉన్నా సరే బయట మాత్రం మంచి వస్త్రాలలో మనం ధరిస్తూ అందరికీ మేము చాలా అందంగా ఉన్నాము అని చెప్పడానికి మంచి మంచి వస్త్రాలను మనం ధరిస్తూ ఉంటాం. కొందరు పట్టు చీరలు ధరిస్తారు, కొందరు మంచి సూటు బూటు వేసుకుంటారు. ఇలా మనం వేసుకునే ప్రతి బట్టలలో కూడా, వస్త్రాలలో వైవిధ్యం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక మనిషికి శరీరానికి బట్టలు ఏ విధంగా అయితే వస్త్రములు ఎంత అవసరమై ఉన్నవో, అదేవిధంగా మన ఆధ్యాత్మిక జీవితానికి కూడా కొన్ని వస్త్రములు అవసరమై ఉన్నాయి. ఈ వస్త్రములు మనల్ని క్రిమికీటకం నుండి కాపాడితే, ఆధ్యాత్మిక వస్త్రములు మనల్ని సైతాను నుండి కాపాడుటకు ఉపయోగపడతాయి. వస్త్రములు లేకపోవడం అవమానకరంగా భావిస్తాం. అలానే ఆధ్యాత్మికంగా నీకు కొన్ని వస్త్రాలు లేకపోతే అది మన ఆధ్యాత్మిక జీవితానికి అవమానకరం. మరి ఏ వస్త్రాలు మనకు ఆధ్యాత్మికంగా కావాలో ఈ యొక్క అంశాలను ఈరోజు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి ఆధ్యాత్మిక వస్త్రము మనకు కావలసింది, దేవుడు మనకిచ్చేది ఏంటంటే, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనము. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది: నేను ప్రభువునందు ఆనందింతును, నా దేవుని యందు నా ఆత్మ ప్రమోదం చెందును. ఆయన నాకు రక్షణ వస్త్రములు తొలగించును. ఆయన నాకు రక్షణ వస్త్రమును తొడిగించెను. నిజమే ప్రియబిడ్డలారా, మన ఆధ్యాత్మిక జీవితానికి కావలసిన మొదటి వస్త్రము రక్షణ వస్త్రం. నీ హృదయం రక్షించబడిందా? నీ యొక్క జీవితం రక్షించబడిందా? నీకు రక్షణ వస్త్రం ఉందా? ఒకసారి పరిశీలించుకో ప్రియ బిడ్డ. ఆదిలో మనం చూసినట్లయితే ఆదాము, ఏవమ్మ వారికి దేవుడిచ్చిన మొదటి బహుమానం ఏమిటంటే ఏదెను తోట. ఆ ఏదెను తోటలో అంతటా తిరగవచ్చు, ఏ పండైనా స్వీకరించవచ్చు, కానీ ఒకే ఒక చెట్టు పండు మాత్రం వారు స్వీకరించకూడదు. కానీ దేవుని మాటకు అవిధేయత చూపించి తినవద్దన్న పండును వారు తిని పాపం కట్టుకున్నారు. పాపం కట్టుకోగానే, అవిధేయత చూపగానే వారికి ఏం అవసరమై ఉండేనో తెలుసా? వస్త్రం అవసరమై ఉండేను. వారు పాపం కట్టుకోనగానే, తినవద్దన్న పండును తినగానే వారు ఏమి నేర్చుకున్నారంటే, వారు దిశములతో ఉన్నారని, బట్టలు లేకుండా ఉన్నారని వారు నేర్చుకున్నారు.
వెంటనే వాళ్ళు వస్త్రముల కొరకు వెతుకుచున్నారు. అటువంటి సందర్భంలో తండ్రి దేవుడు ఆది కాండము 3వ అధ్యాయము 21వ వచనంలో దేవుడైన యావే దేవుడు జంతు చర్మములతో వస్త్రములను చేసి ఆదాము ఏవములకు తొడిగించాను. చూడండి, వస్త్రములు అవసరమై ఉన్నప్పుడు దేవుడే స్వయంగా జంతు చర్మములతో వస్త్రములను తయారు చేసి ఆదాముకు ఏవమ్మకు ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చే ఆ వస్త్రములు ఏమిటి అని మనం చూస్తే అవి రక్షణ వస్త్రములు. పాపం చేసిన వారికి దేవుడిచ్చే వస్త్రము యెషయా 61:10 వచనం ప్రకారం రక్షణ వస్త్రములు. దేవుడు తొడిగించిన మొదటి వస్త్రములు దేనికి చిహ్నం అంటే రాబోయే రోజులలో తండ్రి దేవుడు పంపనున్న యేసుక్రీస్తు అనే రక్షణ వస్త్రానికి చిహ్నం. ఆదిలోనే దేవుడు ఆ వస్త్రాలను ఆదాము ఏవమ్మకిచ్చి, ఇదిగో నీవు నీ పాపముల కొరకు పశ్చాత్తాప పడినట్లయితే రక్షణ వస్త్రాన్ని పొందుకుంటావు, యేసు నామంలో నీవు నీ పాపములను ఒప్పుకో అని వారికి ఈ యొక్క సూచక క్రియ ద్వారా వారికి వివరిస్తున్నారు. ఆ రక్షణ వస్త్రములు యేసు ప్రభు ఒసగే వస్త్రములు, పాప క్షమాపణ వస్త్రములు. ఆదాము ఏవమ్మలు దాన్ని అర్థం చేసుకున్నారో చేసుకోలేదో, కానీ ఆధ్యాత్మికంగా మనకు కావలసింది, నువ్వు పాపంలో ఉంటే నీ పాపమును నొప్పుకొని యేసే రక్షకుడని నువ్వు అంగీకరించినప్పుడు దేవుడు నీకు ఇచ్చే వస్త్రములు ఈ రక్షణ వస్త్రములు. మరి నీ పాపాన్ని నువ్వు తెలుసుకుంటావా? నీ పాపపు హృదయాన్ని ప్రభుకు ఈరోజు సమర్పించుకో. రక్షణ వస్త్రం కావాలని అడుగు. ప్రభు తప్పకుండా నీ పాపములు తొలగించి నీకు రక్షణ వస్త్రమును తొడిగించును. మనం చూసినట్లయితే లూకా శుభవార్త 15వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే తప్పిపోయిన కుమారుడు విషయాన్ని మనం గమనిస్తున్నాం. తండ్రి దగ్గర నుండి దూరం అయ్యాడు తప్పిపోయిన వాడు. చిన్న కుమారుడు దూరంగా పారిపోయి అన్ని రకమైన వ్యసనములకు అలవాటు పడి ఉన్న ఆస్తినంతా కూడా ఆయన నాశనం చేసి చివరికి పందులు తినే పొట్టుతో ఆయన జీవితాన్ని గడుపుతున్నాడు. అప్పుడు ఆయన చేసిన తప్పు తెలుసుకొని, నేను దేవునికి తండ్రికి తప్పు చేశాను, పాపం చేశాను అని గ్రహించి నా తండ్రి దగ్గరకు వెళ్ళి నేను క్షమాపణ అడుగుతాను అని ఆయన వెళ్ళి క్షమాపణ అడిగాడు. తన పాపములకు పశ్చాత్తాప పడుతున్నాడు. పశ్చాత్తాప పడగానే తండ్రి ఏం చేస్తున్నాడు? ఆ యొక్క వచ్చిన వ్యక్తిని కౌగలించుకొని ఆయనకు నూతన వస్త్రాలను ఇస్తూ ఉన్నాడు. తండ్రి ఇచ్చిన వస్త్రాలు ఏంటివి అంటే క్షమాపణ వస్త్రాలు, రక్షణ వస్త్రాలు. పశ్చాత్తాప పడిన ప్రతి ఒక్కరిని తండ్రి దేవుడు క్షమించి వారికి రక్షణ నొసగి తన బిడ్డగా చేసుకొని రక్షణ వస్త్రాలను తొలగిస్తాడు. మరి ప్రియ బిడ్డ, రక్షణ వస్త్రం ఈరోజు నీకు కూడా అవసరమై ఉన్నది. ఎందుకంటే నీవు కూడా పాపంలో ఉన్నావు. అబద్ధములు అనే పాపము, అదేవిధంగా మోహం అనే పాపము, దొంగతనములు అనే పాపం, వ్యభిచారం అనే పాపం, లేకపోతే వివిధ రకాలమైన పాపములు, 10 ఆజ్ఞలకు విరుద్ధంగా పరుల సొమ్మును ఆశిస్తున్న పాపములు, ఇతరులను మోసం చేసే పాపం, కోపం అనే పాపం. ఈ పాపములు ఉన్నప్పుడు నీకు అవసరమై ఉన్నది రక్షణ వస్త్రం. మరి పాపంలో ఉన్న నీవు పశ్చాత్తాప పడితే దేవుడు నీకు ఒసగే వస్త్రం రక్షణ వస్త్రం. ఈ ఆధ్యాత్మిక వస్త్రం నీకు తప్పకుండా కావాలి. రెండవ వస్త్రము, మన పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే మనకు కావలసిన రెండవ వస్త్రం ఏంటంటే పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 5వ వచనంలో కనిపిస్తుంది. వినయం అనే వస్త్రమును ప్రతి ఒక్కరూ ధరించవలేను. వినయం అనే వస్త్రమును ప్రతి ఒక్కరూ ధరించవలేను. నిజమే, వినయం అనే వస్త్రం ఉంటేనే నువ్వు పరలోకాన్ని నువ్వు సంపాదించుకుంటావు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 3వ వచనం చెప్తుంది, దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యం వారిది. తన్ను తాను తగ్గించుకున్న వాణ్ణి ప్రభు హెచ్చించును, తన్ను తాను హెచ్చించుకున్న వాణ్ణి ప్రభు తగ్గించును అని లూకా శుభవార్త 18వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుతున్నాం. ఈ 3 వచనాలు మనకు నేర్పిస్తున్న సత్యం ఏమనగా, వినయం అనే వస్త్రం నీలో ఉంటేనే నువ్వు పరలోకాన్ని సంపాదించుకోగలవు. మరి నీలో వినయ వస్త్రం ఉందా? పరిశుద్ధ గ్రంథంలో లూకా శుభవార్త 18వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే
అక్కడ ఒక ధనవంతుడు కనిపిస్తున్నాడు. ఆయనకున్న వస్త్రాలు ఏంటంటే ఈ లోకపు వస్త్రాలు, పట్టు వస్త్రాలను ధరించి తనకు తానే గొప్పవాడని హెచ్చించి తన వాకిటి వద్ద ఉన్న లాజరును, నిరుపేదను పట్టించుకోలేదు, తగ్గించుకోలేదు. అతనికి ఆహారం ఇవ్వడంలో తగ్గుదల లేదు. నేనే గొప్పవాడును అని గ్రహించి విందులు వినోదాలు చేసుకున్నాడు. నేనే గొప్పవాడని చెప్పేసి ఆయన వస్త్రాలను కాలరెగరేశాడు. ఫలితంగా పరలోకాన్ని ఆయన కోల్పోతున్నాడు. నిజమే ప్రియ బిడ్డలారా, నేనే గొప్ప అని నీవు నీ కాలరెగరేస్తే మనం గేటు అవతల, పరలోకపు గేటు అవతల ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక ఆ ధనవంతుడు మనకు నేర్పిస్తున్నాడు, వినయం లేకపోవడం వలన దేవుని శిక్షకు గురవుతున్నాడు. అబ్రహాము ఒడిలో ఉండలేకపోతున్నాడు. మరో ప్రక్క లాజరు పేదవాడు, తన్ను తాను తగ్గించుకొని దేవా నాకు సహాయం చేయి అని అడిగాడు. తన్ను తాను తగ్గించుకున్నందుకు, వినయ గుణం కలిగి ఉన్నందుకు దేవుడు ఆయనను మహిమపరచి పరలోకానికి ఎత్తుతున్నాడు. వినయమున్న గుణమున్న ఈ యొక్క లాజరు పరలోకానికి ఎత్తబడితే, గర్వంతో ఉన్న ఆ ధనవంతుడు పాతాళ లోకములకు వెళ్తున్నాడు. మరి నీ జీవితంలో వినయం అనే వస్త్రం నీవు కలిగి ఉన్నావా? నిన్ను నీవు తగ్గించుకో, దేవుని ముందు ప్రాధేయపడు, ఎవరి కోసం నీ జీవితం అని గ్రహించు. గర్వం కలిగి జీవిస్తే పాతాళ లోకానికి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి పెద్దలకు విధేయించాలి, అదేవిధంగా గురువులకు విధేయించాలి, తల్లిదండ్రులకు విధేయించాలి. వినయ వస్త్రం ఎక్కడ ఉంటుందో అదే విజయ రహస్యం. నీ జీవితం విజయం కావాలనుకుంటే వినయాన్ని నీవు అలవర్చుకో. నీ చుట్టుపక్కల ఉన్న తల్లిదండ్రులను, గురువులను, అదేవిధంగా పెద్దలకు ఇవ్వాల్సిన గౌరవాన్ని నువ్వు ఇచ్చినప్పుడు నీవు వినయాన్ని అలవర్చుకునేవాడవుతావు. ఇక మూడవ వస్త్రము, మన ఆధ్యాత్మిక జీవితానికి కావాల్సింది అభిషేక వస్త్రము. నిర్గమకాండము 40వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, అహరోనుకు పవిత్ర వస్త్రములు తొడిగి అతనిని అభిషేకించి నా ముందు నివేదింపుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనగా అహరోను యాజకుడుగా అతనికున్న వస్త్రం ఏమిటంటే అభిషేక వస్త్రం. దేవుడు అతన్ని ఎన్నుకొని అతనికి పరిశుద్ధాత్మ అనే అభిషేకాన్ని ఇచ్చాడు. ఆ అభిషేకం వలన అహరోను తన జీవితంలో విజయం పొందుకుంటున్నాడు. మన జీవితంలో కూడా, ఆధ్యాత్మిక జీవితంలో కూడా విజయం ఉండాలంటే యాజకుడైన అహరోనుకున్న అభిషేకం మనలో కూడా మనకు ఉండాలి. ఎందుకంటే జ్ఞానస్నానం ద్వారా నేను క్రీస్తు ప్రభు యాజకత్వంలో పాలు పంచుకుంటున్నావు. అనగా నువ్వు కూడా ఒక యాజకుడివే. యాజకుడుగా నీకు ఉండాల్సిన వస్త్రము అభిషేక వస్త్రము, పరిశుద్ధాత్మ అనే అభిషేకం. మరి నీకుందా? జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చెప్తుంది, సైన్యం బలం వలన కానీ, నీ సొంత బలం వలన కానీ నీకు విజయం కలగదు, నా ఆత్మ వలననే నీకు విజయము కలుగును. నిజమే, దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో, పరిశుద్ధాత్మ అభిషేకం ఎవరి వద్ద ఉంటుందో వారు ఈ లోకంలో మరియు పరలోకంలో విజయమును పొందుకుంటారు. మనం చూస్తే అపోస్తుల జీవితాలే మనకు ఒక ఉదాహరణగా కనిపిస్తాయి. యేసు ప్రభు మరణించిన తర్వాత వారందరూ భయపడుతూ దేవుని వాక్యమును బోధించాలి, యేసే నిజమైన రక్షకుడని బోధించాల్సిన వాళ్ళు భయపడుతూ మేడ మీద గదిలో అందరూ కూర్చొని ప్రార్థిస్తున్నారు. అలా భయపడుతున్న వారి మధ్యకు పవిత్ర ఆత్మ, పరిశుద్ధాత్మ అగ్ని నాలుక జ్వాల రూపంలోకి దిగి వచ్చింది. వారిని చైతన్యవంతులను చేసింది, వారిలో ఉన్న భయమును తొలగించింది, వారికి ధైర్యాన్ని వసగింది. పరిశుద్ధాత్మ వారిలో ప్రవేశించగానే, వారితో ఉండగానే, అభిషేకం పొందుకోగానే, అభిషేక వస్త్రం వారు
పొందుకోగానే బయటకు వచ్చి యేసే నిజమైన దేవుడు అని గట్టిగా ధైర్యంగా ప్రకటించగలుగుతున్నారు. దీనికి కారణం పరిశుద్ధాత్మ. అభిషేక వస్త్రం అపోస్తలులందరికీ ఇవ్వబడినప్పుడే వారు ధైర్యంగా యేసే దేవుడని ప్రకటిస్తున్నారు, విజయాన్ని సాధిస్తున్నారు. మరి నీకు కూడా జ్ఞానస్నానంలో, పవిత్రాత్మ ధృవీకరణ సంస్కారంలో పరిశుద్ధ ఆత్మను నువ్వు పొందుకున్నావు. కానీ ఆ అభిషేకాన్ని నీవు ఉపయోగించట్లేదు. ఆ అభిషేకపు వస్త్రాన్ని నీలో ఉందని నువ్వు తెలుసుకోవట్లేదు. అది అందుకే నిద్రావణ స్థితిలో పరిశుద్ధాత్మ అభిషేకం మనలో ఉంది. దాన్ని నువ్వు చైతన్యవంతం చేయాలి. పరిశుద్ధాత్మతో మాట్లాడాలి. పరిశుద్ధాత్మ దేవా నన్ను దీవించు అని అడగాలి. అలా అడిగినప్పుడు ఆ అభిషేకము నీలో ప్రజ్వరిల్లుతుంది. ఆ అభిషేకము ద్వారా దేవుడు నీ ద్వారా గొప్ప విజయాలు, గొప్ప కార్యములు నీలో చేయడం జరుగుతుంది. కాబట్టి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం చెప్తుంది, పవిత్ర ఆత్మను విచారమున ఉంచరాదు, ఆత్మ మీపై దేవునకు ఉన్న యాజమాన్యమునకు చిహ్నము. నీవు ఆత్మలో అభిషేకింపబడ్డావు కనుక ఆ ఆత్మను విచారమున ఉంచకుండా దేవుని యొక్క యాజమాన్యం నీలో ఉందని గ్రహించి ఆత్మతో సంభాషించు. ఆత్మ అభిషేకమును నీలో అభివృద్ధి పరచుకో. ఆ అభిషేక వస్త్రం ఉంటేనే నీవు దేవుని యొక్క విజయమును పొందుకోగలుగుతావు. ఇక 4వ వస్త్రము, నీకు ఉండాల్సిన 4వ వస్త్రము, ఆధ్యాత్మిక వస్త్రము దాన ధర్మము అనే వస్త్రములు. మనం చూసినట్లయితే లూకా శుభవార్త 3వ అధ్యాయము 11వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. బప్తిస్మ యోహాను అక్కడ ఉన్న వ్యక్తులతో ఈ విధంగా చెప్తున్నాడు, 2 అంగీలు ఉన్న వ్యక్తి ఏమీయూ లేని వానికి ఒక దానిని ఇయ్యవలేను. అనగా మన దగ్గర వస్త్రములు ఎక్కువగా ఉన్నప్పుడు ఇతరులకు దానం చేయాలి. దాన్నే నేను అంటాను దాన ధర్మము అను వస్త్రం. ఈ వస్త్రం నీలో ఉన్నప్పుడు, దాన ధర్మాలు నువ్వు చేసినప్పుడు తప్పకుండా దేవుడు నీకు విజయాన్ని ఒసగుతాడు, పరలోకంలో నీకు చోటునిస్తాడు. అందుకే మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 37, 38, 39 వచనంలో ప్రభు అడుగుతున్న ప్రశ్నలు, తుది తీర్పులో ప్రభు అడుగుతున్న ప్రశ్నలు, ఆకలిగా ఉన్న వారికి ఆహారం ఇచ్చావా? అదేవిధంగా చెరసాలలో ఉన్న వారిని పరామర్శించావా? వ్యాధిగ్రస్తులను చూసావా? దాన ధర్మాలు చేశావా అని అడుగుతానని, ఈ వస్త్రం ఉందా లేదా అని పరిశీలిస్తానని ప్రభు ఇస్తున్న వాగ్దానం. పరిశుద్ధ గ్రంథంలో పేదలను ఆదరముతో స్వీకరించిన ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అబ్రహాము విషయమును మీరు గమనించండి. 3 వ్యక్తులు ఆయన ఇంటికి తెలియని వాళ్ళు వచ్చినప్పుడు ఆకలిగా ఉండడం చూసి ఆ 3 వ్యక్తులకు ఆహారాన్ని ఇచ్చాడు. దేవుని యొక్క దీవెనలు పొందుకుంటున్నాడు. అలాగే నీకు చుట్టుపక్కల ఉండే పేదలకు నీవిచ్చే చిన్న చిన్న సహాయాలు, చిన్న చిన్న దాన ధర్మాలు, దాన ధర్మ వస్త్రాన్ని నీ ఆత్మకు ఉండేలా చేస్తాయి. పేదలకు ఇచ్చినచో అది దేవునికి ఇచ్చినట్లే అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 29వ అధ్యాయము 12వ వచనంలో, పేదలకు ఇచ్చినది నీవు భద్రపరచు నిధి, అది నిన్ను సకల ఆపదల నుండి నిన్ను కాపాడును అని దేవుని వాక్యం చెప్తుంది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 27వ వచనంలో, పేదలకు ఇచ్చువాడు లేమికి గురి కాడు, దరిద్రులను కన్నెత్తి చూడని వానిని ఎల్లరూ శపింతురు. కాబట్టి పేదలకు ఇస్తే అదొక గొప్ప నిధి, అదే నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతుంది. కాబట్టి దాన ధర్మం అనే వస్త్రం, ఇతరులకు దానం చేస్తున్నాం అనే వస్త్రం నీలో ఉందా లేదా అని ఒకసారి పరిశీలించుకోండి. ప్రియ బిడ్డలారా, ఇందాకనే ఒక సువార్త పఠనాన్ని మనం చదివాం. ఒక రాజు వివాహమునకు అనేక మంది ఆహ్వానించబడ్డారంట. ఆహ్వానించబడినప్పుడు వచ్చిన అతిథులను చూడడానికి రాజు వస్తూ ఉన్నాడు. వచ్చినప్పుడు ఒకడి దగ్గర వస్త్రాలు లేవు. వస్త్రాలు లేకపోవడాన్ని చూసి రాజు ఏమంటున్నాడు, మిత్రమా, వివాహ వస్త్రం లేకుండా ఎలా వచ్చితివి అంటే అతడు మౌనంగా ఉన్నాడు. వెంటనే రాజు సేవకులతో ఏమంటున్నాడంటే, వస్త్రములు లేని వానిని తీసుకొని వెళ్ళి చీకటి గదిలో పడవేయుడు. అక్కడ ఆయన పండ్లు కొరుక్కురుచు ఏడ్చుచు తన జీవితమును సాగించును. నిజమే, వస్త్రములు లేకపోతే, ఆధ్యాత్మిక వస్త్రములు లేకపోతే, రక్షణ వస్త్రం నీలో లేకపోయినా, వినయ వస్త్రం నీలో లేకపోయినా, లేకపోతే అభిషేక వస్త్రం నీలో లేకపోయినా, దాన ధర్మం అనే వస్త్రము నీలో లేకపోతే
నీ జీవితం చీకటిమయమవుతుంది. నీవు కూడా ఏడుస్తావు, అయ్యో ఈ వస్త్రాలను ఈ లోకంలో ఉన్నప్పుడే సంపాదించుకుంటే పరలోకంలో ఈ వస్త్రములతో దేవునితో సంతోషంగా ఉండేవాడిని కదా. నా పాపముల కొరకు పశ్చాత్తాపపడి రక్షణ వస్త్రాన్ని సంపాదించుకొని, వినయం కలిగి వినయ వస్త్రాన్ని సంపాదించుకొని, పరిశుద్ధాత్మ అనే అభిషేకాన్ని కలిగి అభిషేక వస్త్రముతో ఉండి దాన ధర్మాలు చేస్తూ దాన ధర్మం వస్త్రం కలిగి ఉంటే నా ఆధ్యాత్మిక జీవితం పైకి వెళ్ళేది, పరలోకాన్ని సంపాదించుకునేవాడిని కదా అని ఒకరోజు నువ్వు ఏడవాల్సి వస్తుంది. అలా ఏడవకుండా ఉండాలంటే ఇప్పుడే నీకు ఇవ్వబడిన సమయం, ఇదే రక్షణ దినం. నీకు ఇవ్వబడిన ఈ 4 వస్త్రములు నువ్వు సంపాదించుకో. నీ పాపాల కొరకు పశ్చాత్తాపపడు, రక్షణ వస్త్రం కలిగి జీవించు, వినయం కలిగి జీవించు, వినయ వస్త్రాన్ని ధరించుకో, పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ప్రార్థించి అభిషేక వస్త్రాన్ని సంపాదించుకో, దాన ధర్మాలు చేస్తూ దాన ధర్మాలు అనే వస్త్రాన్ని నువ్వు కలిగి ఉండు. దర్శన గ్రంథము 16వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, నేను దొంగ వలె వచ్చుచున్నాను, మెలకువ కలిగి తన వస్త్రములను కాపాడుకొనువాడు ధన్యుడు. అప్పుడు అతడు ఒంటరిగా దిగంబరుడిగా తిరగవలసిన అవసరం తప్పును. చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు, కానీ వచ్చేసరికి ఈ వస్త్రాలను మనం సంపాదించుకోవాలి. ఈ వస్త్రాలను చివరి వరకు మనలో ఉంచుకొని కాపాడుకోవాలి. అప్పుడు పరలోకంలో ప్రభుతో సంతోషంగా జీవిస్తాం. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. దైనందిక జీవితంలో మన శరీరానికి వస్త్రములు ఉన్నట్లు ఆధ్యాత్మిక జీవితంలో ఆధ్యాత్మిక వస్త్రములు ప్రభువును ఇవ్వమని కోరుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రార్థించుదాం. మహాకృపకు పాత్రుడవైన తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, శారీరక వస్త్రములు మమ్ము క్రిమి కీటకముల నుండి అపాయం నుండి కాపాడుతున్నాయి. అదేవిధంగా ఆధ్యాత్మిక వస్త్రములు కూడా మమ్ము సైతాన్ నుండి కాపాడుతాయని మాకు నేర్పించిన సత్యమును బట్టి వందనములు, స్తోత్రములు తండ్రి. నిజమే, మాకు రక్షణ వస్త్రం కావాలి. మా పాపముల కొరకు ఈరోజు మేము పశ్చాత్తాపం కలిగి క్షమాపణ అడుగుతున్నాం తండ్రి. మా పాపమును క్షమించి మాకు రక్షణ అనే వరమును దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. మాలో ఉన్న గర్వాన్ని అణచివేయమని వేడుచున్నాం. వినయ వస్త్రమును మాకు ఇవ్వండి తండ్రి. మమ్మల్ని మేము తగ్గించుకొని నీ మీద ఆధారపడి జీవించే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని వేడుకొంచున్నాం. ప్రభువా, పరిశుద్ధాత్మ అభిషేకమును మాకు దయచేయండి. అభిషేక వస్త్రముతో నిన్ను చేరుకోవాలి తండ్రి. లోకంలో పరలోకంలో విజయం సాధించాలంటే అభిషేకం ఉండాలి తండ్రి. అటువంటి అభిషేకమును ప్రభువా దివ్యవాణి వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు యేసు నామములో పరిశుద్ధాత్మ వచ్చునుగాక, పరిశుద్ధాత్మ మహిమతో నింపబడుదురుగాక, ప్రతి కుటుంబము దీవెనలు పొందుకుందురుగాక. అభిషేకమును ప్రతి ఒక్కరికి దయచేయము తండ్రి. విజయం నివ్వము అని వేడుచున్నాం. ప్రభువా, మాలో దాన ధర్మములు అను మంచి గుణమును దయచేయండి. ఆ వస్త్రం లేకపోతే పరలోకాన్ని చేరలేం కనుక దాన ధర్మములు అనే వస్త్రమును మాకు దయచేయండి. ప్రభువా, ఈ వస్త్రమును మేము సంపాదించుకునే కృపను మాకు దయచేయండి. రక్షణ వస్త్రం మాకుండునుగాక, వినయ వస్త్రం మాతో ఉండునుగాక, అభిషేక వస్త్రం పరిశుద్ధాత్మ అభిషేకం మాలో ఉండునుగాక, దాన ధర్మములు అనే వస్త్రం మాకు ఉండునుగాక. ప్రభువా, ఈ మనవులన్నింటినీ మా నాథుడైన యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.